ఓకే. ఫస్ట్ ఏంటి అహం, మీరు చెప్తారా ఇందిరా గారు? చెప్పండి. అహం ఫస్ట్ మన ధాతువు ఏంటి? అహం శ్యామయ. శ్యామయామి. అహం కాదు అహం శ్యామ కాదు ఫస్ట్ ధాతు శ్యామయామి. శ్యమ శ్యమ వితర్కే శ్రమ ధాతు. ధాతువు ఇది. ఆ, శ్యమ ధాతువు తర్క వితర్కం చేయడం దీని అర్థం అన్నట్టు. ఉమ్. అయితే ప్రథమ విభక్తి అహం శ్యామయామి. కాదు కాదు, ధాతువుని క్రియారూపంలో చెప్పారా? పద రూపంలో శ్యామయామి. శ్యామయామి. సెకండ్ స్టెప్ అహం శ్యామయామి. అహం శ్యామయామి అంటే నేను తర్కం చేస్తున్నాను. నేను తర్క వితర్కం చేస్తున్నాను. అహం వ్యాకరణ పాఠం శ్యామయామి అంటే ఏంటి? నేను వ్యాకరణ పాఠంను తర్క వితర్కం చేస్తున్నాను. తర్వాత అహం వ్యాకరణ పాఠం ఛాత్రేణ శ్యామయామి. ఎందుకోసం? ఓకే, సో యా అంతే. ఎవరితో? ఛాత్రులతో. జ్ఞానార్థం జ్ఞానార్థం. అది చతుర్థి విభక్తి. చతుర్థిలో. అవును, చెప్పండి చెప్పండి. నేను వ్యాకరణ పాఠంను అధ్యాపకులతో తర్క వితర్కం చేస్తున్నాను. ఛాత్రేణ చెప్పండి. అహం వ్యాకరణ పాఠం అధ్యాపకే. అహం ఛాత్రేణ 3 నుంచి 3 అహం ఛాత్రేణ వ్యాకరణ పాఠం శ్యామయామి. అహం జ్ఞానాయ ఎందుకొరకు? జ్ఞానం కొరకు. జ్ఞానాయ ఛాత్రేణ వ్యాకరణ పాఠం శ్యామయామి. తర్వాత అహం అధ్యాపికయా జ్ఞానాయ ఛాత్రేణ. పంచమే. అధ్యాపిక తీసుకున్నారు. సో అధ్యాపికయా. అధ్యాపికయా మీతోనే అనుకోండి. అధ్యాపికయా జ్ఞానాయ ఛాత్రేణ వ్యాకరణ పాఠం శ్యామయామి. అహం పితుః ఆకాంక్షయా అధ్యాపికయా జ్ఞానాయ ఛాత్రేణ వ్యాకరణ పాఠం శ్యామయామి. ఇక్కడ ఏమో అధ్యాపిక అని ఉంది కదా, సో అధ్యాపికయాహ రావాలి. మనకి షష్ఠి పంచమి సేమ్ ఉంటది. ఓకే, స్త్రీలింగం కాబట్టి విసర్గ. మళ్ళీ ఒకసారి చెప్పండి అది. అహం అధ్యాపికయా. అహం పితుః ఆకాంక్షయా అధ్యాపికయాః జ్ఞానాయ. పంచమి విభక్తి నుంచి చెప్పండి. అహం అధ్యాపికయాః జ్ఞానాయ ఛాత్రేణ వ్యాకరణ పాఠం శ్యామయామి. అధ్యాపికాయాః అన్ని దీర్ఘాలు అక్కడ. అధ్యాపికాయాః. అహం పితుః ఆకాంక్షయా అధ్యాపికాయాః జ్ఞానాయ ఛాత్రేణ వ్యాకరణ పాఠం శ్యామయామి. అహం రవీంద్ర భారత్యాం మమ పితుః ఆకాంక్షయా అధ్యాపికాయాః జ్ఞానాయ ఛాత్రేణ వ్యాకరణ పాఠం శ్యామయామి. అంటే మొత్తం కంప్లీట్ అర్థం చెప్పండి ఒకసారి. నేను రవీంద్ర భారతిలో మా నాన్నగారి ఆకాంక్ష కోరిక మేరకు నాన్న యొక్క, మెయిన్ గా అక్కడ ఉండాల్సింది నాన్న యొక్క. నాన్న యొక్క కోరిక మేరకు అధ్యాపికాయా అంటే ఇది అధ్యాపికులు ఉపాధ్యాయురాలి నుండి ఉపాధ్యాయుల నుండి జ్ఞానము కొరకు ఛాత్రులతో వ్యాకరణ పాఠం తర్క వితర్కం చేస్తున్నాను. ఓకేనా ముని గారు, అర్థమైందా? తర్క వితర్కం అంటే చర్చించడం అని కూడా అనొచ్చా మేడం? చర్చ దేనికి చర్చ? ఎలాంటి చర్చ? మరి జ్ఞానం కోసం చర్చ అన్నమాట. అనవసరమైన చర్చలు కూడా ఉంటాయి కదా. దగ్గర తర్క వితర్కం అంటే ఏంటిది? జ్ఞాన అభివృద్ధి కోసం ఇక్కడ చర్చ, పురోగతి కోసం చర్చ. సో అదనమాట అంటే తర్క వితర్కం అంటాం ఇక్కడ. అమ్మా 7 విభక్తులు రావాలా? 7 విభక్తులు రావాలి. ఒక్కొక్క సెంటెన్స్ లో 7 విభక్తులు రావాలా? అంతే అంతే.
ఒక్కొక్క సెంటెన్స్ అన్వయం అండి. ఇప్పుడు కాదు. మనము రామాయణ శ్లోకాలు అవి చదువుకుంటూ వెళ్తే